నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. మంచు విష్ణు. సో, ఈ పేరు ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతుంది. సో, దాన్ని 2 విధాలుగా చూడొచ్చు. ఒకటి మంచు విష్ణు చేయబోతున్నటువంటి అంటే చేస్తున్నటువంటి కన్నప్ప మూవీ రిలీజ్‌కి దగ్గరలో ఉంది. సో, ప్రేక్షకులంతా కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు ఒకటైతే, వారి ఇంట జరుగుతున్నటువంటి రచ్చ అంటే మంచు మనోజ్‌కి, మంచు మోహన్ బాబుకి, మంచు విష్ణుకి మధ్య జరుగుతున్నటువంటి ఆ రచ్చ గూడా గత కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి సందర్భాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇకపోతే కన్నప్ప మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్‌లో భాగంగా మంచు విష్ణు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సో, ముఖ్యంగా చూసుకున్నట్టయితే రెబెల్ స్టార్ ప్రభాస్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు ఈ వైరల్‌కి కారణం అని చెప్పొచ్చు. సో, ప్రభాస్ అనే ఒక యాక్టర్ జస్ట్ నార్మల్ యాక్టర్. ఆయన అంత లెజెండరీ యాక్టర్ కాదు అంటూ మంచు విష్ణు కామెంట్ చేయడం జరిగింది. ఎందుకు ఆయన కామెంట్ చేశారు అనంటే దానికి ఎగ్జాంపుల్‌గా మలయాళీ నటుడు మోహన్ లాల్ గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. మోహన్ లాల్ అనే ఒక నటుడు నిజంగా లెజెండరీ నటుడు. సో, ఆయనకి కాలం కలిసొచ్చి ఆయనకి ఆ హోదా కూడా ఖచ్చితంగా కాలమే ఇచ్చింది కాబట్టి డెఫినెట్‌గా ఆయన లెజెండరీ యాక్టర్ అంటూ మంచు విష్ణు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపారిజన్ చేస్తూ ఇటు ప్రభాస్‌ను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో, ప్రభాస్ ప్రస్తుతానికైతే లెజెండరీ యాక్టర్ కాదు. బట్ ఇన్ ఫ్యూచర్‌లో మాత్రం డెఫినెట్‌గా లెజెండరీ యాక్టర్ అవుతారు. సో, ఆయనకు కూడా ఆ కాలం కలిసొస్తుంది. కాలమే ఆ హోదాని ఆయనకి తెచ్చిపెడుతుంది. సో, దానికి ఎక్కువ రోజులు లేదు. సో, ఆ సమయం అనేది చాలా దగ్గరగా ఉంది అన్నట్టుగా మంచు విష్ణు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతున్నాయి. ఎందుకనంటే కన్నప్ప మూవీలో ప్రభాస్ కూడా ఒక క్యారెక్టర్ చేశారు. ప్రభాస్ కూడా ఆ సినిమాలో నటించారు. రానున్న రోజుల్లో ప్రేక్షకులంతా కూడా ప్రభాస్‌ని ఆ సినిమాలో చూడబోతున్నారు అనేది ఒకటైతే వినిపిస్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఏందంటే వాళ్ళ ఇంట జరుగుతున్నటువంటి ఆ గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీనికి కంపారిజన్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే మోహన్ బాబు గారు హీరోగా తెలుగు ప్రేక్షకులకి ఎంత దగ్గరయ్యారో మనం చూసాము. అగ్రస్థాన హీరోగా స్థానం సంపాదించుకున్నటువంటి హీరో అని కూడా చెప్పొచ్చు. 6 అడుగుల ఆజానుబాహుడు అనే పేరు కూడా ఆయన సంపాదించుకున్నారు. బట్ ఆయన వారసులుగా ఉన్నటువంటి మంచు మనోజ్ కానీ, మంచు మోహన్ బాబు కానీ, మంచు లక్ష్మి కానీ వీళ్ళెవరూ కూడా అంటే అగ్రస్థానం కోసం వీళ్ళు ప్రయత్నించినట్టు కానీ, లేకపోతే అగ్రస్థానం వరకు వీళ్ళు వెళ్ళారు అనే సందర్భాలు మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే తండ్రికి వచ్చినంత గుర్తింపు కానీ, తండ్రికి ఉన్నటువంటి ఆ హోదా కానీ ఆయన పిల్లలుగా వీళ్ళకి అంత లేదు అనేదైతే మొదటి నుంచి కూడా కొన్ని వినిపించినటువంటి సందర్భాలు మనం చూసాము. ఇక మొత్తానికైతే వాళ్ళ ఇంట జరుగుతున్నటువంటి గొడవలు కేవలం కన్నప్ప మూవీ ప్రమోషన్ కోసమే చేస్తున్నారు అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియా వేదికగా వినిపించాయి. దాని మీద రకరకాల విశ్లేషకులు రకరకాల అభిప్రాయాలు కూడా పంచుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. బట్ మొత్తానికైతే కన్నప్ప మూవీకి సంబంధించి మరో అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. కేవలం ప్రభాస్ గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు ఇందుకు కారణం అని చెప్పొచ్చు. చూద్దాం మరి రానున్న రోజుల్లో కన్నప్ప మూవీ ప్రేక్షకుల్ని ఏ విధంగా అలరించబోతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి టాక్ ఇది. సో, మంచు విష్ణు తన పెద్ద ప్రాజెక్ట్ అంటే తన కెరియర్ లోని ఇది ఒక పెద్ద ప్రాజెక్టు. అదే కన్నప్ప ప్రాజెక్టు. అండ్ ఆ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి ఒక సాంగ్ ఏదైతే శివుడికి సంబంధించినటువంటి ఒక డివోషనల్ సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో కూడా మనం చూసాం. మరి ఆ సాంగ్ లాగే ఈ సినిమా కూడా అంత పెద్ద సక్సెస్ అవ్వాలని మనం అందరం కోరుకుందాం.